రాజస్థాన్‌లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది మన 2023లోనే. అంతకుముందు 5 సంవత్సరాలు గూడా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వమే ఉంది. అశోక్ రాంకా ఎవరైతే ఇప్పుడు హడావిడి చేస్తున్నాడో రాజస్థాన్ స్కూల్స్ దగ్గర మొన్న తన్ని పంపించారో జనం, ఆ క్యాండిడేట్ వాస్తవంగా అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి సన్నిహితుడు. కాక్రోచ్ జనతా పార్టీ వన్ ఆఫ్ ద కీ కన్వీనర్. ఇతను 2018 నుంచి 2023 దాకా టోటల్‌గా 23 పేపర్ లీక్‌లు జరిగినాయి. రాజస్థాన్ లో జరిగినటువంటిది 23 పేపర్ లీక్‌లు జరిగినాయి. అప్పుడు అతను ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు స్కూళ్ళ గురించి వెళ్తున్నాడు. ఈ స్కూళ్ళు గతంలో పరిపాలించింది కాంగ్రెస్ హయాంలోనే. బీజేపీ వచ్చి ఈ 2 సంవత్సరాలు, ఈ 3 ఏళ్ళు అనుకోవచ్చేమో. ఎందుకంటే రేపు డిసెంబర్ నాటికి 3 సంవత్సరాలు అవుతాయి. ఈ 3 ఏళ్లలో మార్చుకొచ్చేటటువంటి వాటిటి గురించి మాట్లాడుతున్నాయి. అంతకుముందున్న స్కూళ్ళని బీజేపీ ఏం పాడు చేయలేదు. వాటిట్లో జరిగేదాన్ని దాచేస్తున్నాడు. ఇంతకు విశేషం ఏంటంటే ఇతని వెంట వస్తున్న వీళ్ళే ఆ చివర్లో మార్క్ చేసినోడే అప్పట్లో పేపర్ లీకుల కారకుడు. ఆ పేపర్ లీకుల కారకుల్నే వెంట పెట్టుకుని అశోక్ రాంకా తిరుగుతున్నాడు. అది అక్కడ స్పెషాలిటీ.